ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. త్రిబుల్ దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంటే వాటు అని చెప్పాలి. ఎన్టీఆర్, రుతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతుంది. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తుంది. వాటు షూటింగ్ పూర్తయిపోయింది. కేవలం ఒక్క పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అది కూడా ఇద్దరు హీరోలపై. ట్రిబుల్ లో నాటు నాటు సాంగ్ చూసిన తర్వాత మరొకసారి ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ తో పాట అంటే నాటు నాటు స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అందుకే ఈ పాట కోసం రిహార్సల్స్ చేస్తుండగా రుతిక్ గాయపడ్డాడు. ఆ కారణంగా లేట్ అయింది. ఇక తాజాగా ఈ ఈవెంట్ లో రుతిక్ చెప్పిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు తన బెస్ట్ కో స్టార్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు రుతిక్. ఈ మూవీలోని పాట కోసం అతనితో స్టెప్పులు వేయాలంటే నేను నర్వస్ గా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ స్టెప్పులకు రుతిక్ ఎంత ఫిదా అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి రుతిక్ రోషన్ చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారాయి. తారక్ బాలీవుడ్ ఎంట్రీపై గతంలో చాలా రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం నిజమైన పాన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా ఆయన ముంబై మార్కెట్ ను షేక్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది. రుతిక్ లాంటి నేషనల్ క్రేజ్ ఉన్న హీరోతో కలిసి స్క్రీన్ ను షేర్ చేయడం తారక్ కెరీర్ లో కీలక మలుపుగా రాబోతుంది. రుతిక్ మాటలను బట్టి చూస్తే తారక్ తన విశ్వరూపాన్ని బాలీవుడ్ లో చూపించబోతున్నట్టుగా కనిపిస్తుంది. వాటి కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, నటన స్టైల్ కూడా బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రుతిక్ ఇప్పటికే షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ ఇష్టమైన కో స్టార్ అని చెప్పడం విశేషం. రీసెంట్ గానే తనతో వాటో సినిమా కంప్లీట్ చేశారని చెప్తూ అతను అమేజింగ్, మంచి టీమ్మేట్, వాటోలో అద్భుతంగా చేశామనుకుంటున్నా అని క్లారిటీ ఇచ్చేశారు. దీన్ని బట్టి షూటింగ్ లో తారక్ తన విశ్వరూపాన్ని చూపించుండవచ్చని అర్థమవుతుంది. అసలే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర కాబట్టి రుతిక్ ను డామినేట్ చేసేది అయ్యి ఉండొచ్చు. అతని టాలెంట్ కు రుతిక్ అనే కాదు, రిలీజ్ తర్వాత బాలీవుడ్ కూడా మొత్తం ఫిదా అయిపోతారు. ఇటీవల రూమర్స్ లో కూడా వాటు ఆగస్టు 14న రాదని, మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందని చర్చ జరిగింది. కానీ రుతిక్ స్పష్టంగా వాటు సినిమా ఆగస్టు 14వ తేదీన థియేటర్స్ లోకి రాబోతుందని చేశారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.